10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నమస్కారం అండి, నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి 13, 14, 15, 16 4 రోజుల పాటు దక్కిలి మండలంలోని దేవుడి వెల్లంపల్లి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 స్తంభాల గిరీశ్వర స్వామి వారి తిరునాళ మహోత్సవం సందర్భంగా మేము పోలీస్ శాఖ తరఫున దాదాపుగా 15 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లని అన్నిటినీ కూడా ఎస్ఐ గారు అలాగే సిబ్బందితోని కలిసి ఈ పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా 150 మందితోని మనం పోలీసు బందోబస్తు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఏ రకమైనటువంటి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా మా పోలీస్ శాఖ తరఫున అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మఫ్టీ పార్టీని కూడా ఏర్పాటు చేశాము, మహిళా పోలీసును కూడా ఏర్పాటు చేశాము. అలాగే క్యూ లైన్ల దగ్గర కానీ బయట పార్కింగ్ల విషయంలో కానీ అలాగే మనకి ఏదైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చరల్ ఈవెంట్స్ అయితేనేమి, అలాగే మనకి కళ్యాణోత్సవం దగ్గర కానివ్వండి, అలాగే ఈ ఊరేగింపు గ్రామోత్సవం కానివ్వండి, అలాగే లాస్ట్కి తెప్పోత్సవం కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ప్రాంతాల్లో భారీగా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి చిన్న ఇబ్బంది కూడా వచ్చినటువంటి భక్తులకు కలగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకుంటా ఉన్నాం. అలాగే ఇది పోలీస్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మా పోలీసు రౌండ్ ది క్లాక్ మాకు పోలీస్ అనేది సిబ్బంది ఇక్కడ ఉంటారు. అలాగే ఎవరైనా భక్తులు తప్పిపోయినా, పిల్లలు తప్పిపోయినా, ఏ రకమైనటువంటి ఏదన్నా థెఫ్ట్లు కానీ ఏదైనా జరిగినా, ఏ రకమైనటువంటి ఫిర్యాదులున్నా పోలీస్ శాఖ నిత్యం ఇక్కడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఫిర్యాదు చేసినట్టయితే తప్పనిసరిగా దాని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు మా ఎస్పీ గారి సూచనల మేరకు, మా డిఎస్పీ గారి సలహాల మేరకు ఈ యొక్క భద్రతా ఏర్పాట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.